అందరికీ నమస్కారం. గత 38 నెలలుగా నిర్విరామంగా వెంకటమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఈ అన్న సమారాధన కార్యక్రమం జరగబడుతుంది. ఈ అన్న సమారాధనకి ఈ నెల తాడేపల్లిగూడెం వాస్తవ్యులు దుర్గా స్వీట్స్ అధినేత మనకు గంటల వాసు గారు, అలాగే వారి శ్రీమతి ఉషా దంపతుల కుమారులు దుర్గేశ్ రాజన్, అలాగే దుష్యత్ రాజన్ పుట్టినరోజు సందర్భంగా, అలాగే వారి మేనత్త మేనమావులు సిగరెట్ చిరంజీవి శ్రీమతి దుర్గా దంపతులు ఇవాళ 50,116 రూపాయలు ఈ అన్న సమారాధన నిమిత్తం మనకు అందజేయడం జరిగింది. వారికి ఆ పెండ్లమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే గ్రామ కమిటీ అలాగే పెద్దల ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ, వారు అనుకున్నది జరిగింది అని చెప్పడం, వారు ఇలా మా పౌర్ణమి అన్నదానానికి మేము ఎంతో మీరు అంతా అంటే అలాగే కావాల్సిన తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో జరుగుతాయని, దానికి ప్రజలు కూడా ఎంతో సహకరిస్తున్నారు. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా అలంపురం కృష్ణరాజు గారు మళ్ళీ మా ఆలయానికి రావడం, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఆలయానికి నేను 2 నెలల క్రితం 3 నెలల క్రితం రావడం జరిగింది. అయితే అమ్మవారు మళ్ళీ నన్ను రప్పించారన్నమాట. ఆ తల్లితో ఏముంటే మరి ఎటువంటి కార్యక్రమం అయినా, ఎటువంటి పనులైనా సరే నిర్విరామంగా జరుగుతాయని చెప్పి మరి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి రేపు 8వ తారీఖు అంటే ఇదే ఆదివారం, మళ్ళీ ఆదివారం మరి మీ భక్తులందరూ కూడా అలంపనం వచ్చి మరి అదొక యజ్ఞం, మహాయజ్ఞం అన్నమాట. అది 250 గోవులు, 11 వేటాసువాలు అంటే తెల్ల గుర్రాలు, అలాగే వృషభాలు, నరేంద్రుడు, 50 మంది స్వామీజీ పీఠోత్పత్తుల సమక్షంలో 60 మంది వేద పండితులతోటి మరి 9 హోమాలు జరుగుతాయి. అక్కడ పొద్దుటే సాయంత్రం 8 గంటల వరకు ఒక కార్యక్రమం ఉంటుంది. ఎన్ని వేల మంది వచ్చినా సరే అన్నప్రసాద వితరణ ఉంటుంది. అలాగే మరి 11 నుంచి 3:30-4 గంటల వరకు స్వామీజీల పీఠోత్పత్తులు ఎంతమంది ఉన్నా స్టేజ్ మీద ఉంటారు. ఎవరు ఏ టైంలో వచ్చినా అందరి దర్శనం అయ్యేలాగా గో దర్శనం, అలాగే హోమాల దర్శనం, అలాగే స్వామీజీల దర్శనం అన్ని అయిన తర్వాత అన్నప్రసాదం తీసుకుని, అలాగే సాయంత్రం మరి 6 గంటల నుంచి 8 గంటల వరకు మరి 1,200 మంది కోలాటం, ఒక పాట పడితే 1,200 మంది కోలాటం చేస్తారు. 4 జిల్లాల నుంచి సేకరించాం మేము. మొత్తం 35 మంది 1,200 మంది తోటి అదే శ్రీనివాస కోలాటం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. 11 నుంచి 3:30 హోమాలు, స్వామీజీల పీఠోత్పత్తులు, పూజా కార్యక్రమాలు, గోవులతోటి కార్యక్రమం పూర్ణాలు. తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ మహోన్నత కార్యక్రమానికి భక్తులందరూ మరి వచ్చి మరి భగవంతుని ఆశీస్సులు, అలాగే ఆ యజ్ఞ ప్రసాదం తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై శ్రీరామ్. భగవంతునికి జై. మరి ఈరోజు మరి కస్మాపేటపాడు గ్రామంలో సెంటర్లో ఉన్నటువంటి శ్రీ 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 పెట్లమ్మ అమ్మవారి మరి అన్న సంబరాధన కార్యక్రమాన్ని మరి భారీగా విజయవంతం చేయడం జరుగుతుంది. మన ఆలయ కమిటీ చైర్మన్ పంతులు శేఖర్ గారు ఆధ్వర్యంలో మరి సుమారు 38 నెలల నుంచి ప్రతి నెల కూడా 1,500 నుంచి 2,000 మందికి సభ్యుల సహకారంతో అన్న సంరాధన కార్యక్రమం జరపడం జరుగుతుంది. మరి కస్బాపెంటపాడు గ్రామం అంటే మరి మన గ్రామ దేవత అటువంటి పెంటలమ్మ తల్లి, అలాగే మన శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి వారు మన గ్రామాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. అలాగే మన కస్బాపెంటపాడు ఆడపడుచులు కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో వారు కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే మొన్నే
సేవా కార్యక్రమం జరిగింది. విజయవంతం చేశారు అందరూ కూడా. కుటుంబ సభ్యులు, ఇంటి సభ్యులు అందరూ వచ్చి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమంలో పాల్గొని మరి ఆ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈరోజు మన నాడేపల్లిగూడ వాస్తవ్యులు మన దుర్గా స్ట్రీట్ అధినేత మరి గంట్ల వాసు గారు, శ్రీమతి ఉషా గారు దంపతులకి వారికి కవలలు, ఇద్దరు మగబిడ్డల కవలలు పుట్టడం వల్ల వారిని ఆశీస్సులు తీసుకుంటూ వారి మేనమామ మేనత్త వారు శ్రీ సింగిరెడ్డి చిరంజీవి గారు, శ్రీమతి దుర్గమ్మ గారు ఇద్దరు కూడా మన అమ్మవారికి 51,116 రూపాయలు అన్న సంబరాధన కార్యక్రమానికి మరి వారు సమర్పించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ఆ దుర్గా స్వీట్ అందుకున్నటువంటి ప్రజలందరికీ కూడా మరి ఆవిడ పెంపమ్మ తల్లి ఆయుర్వేదం ఇచ్చి అందరికీ కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ వారికి ఇంకా వ్యాపారాన్ని పెంచి ప్రజలకు అందుబాటులో స్వీట్ కూడా సరఫరా చేసి ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి ఈరోజు మన కంట్లమ్మ అమ్మవారిని ముఖ్య అతిథిగా మన అల్లంపురం వాస్తవ్యులు వెంకటరమణ మెమోరియల్ ట్రస్ట్ అధినేత శ్రీ కొలనువాడ పెదకృష్ణరాజు గారు మరి వారు మన అమ్మవారి ఆశీస్సులు భారతానికి మరి రెండోసారి మన కస్మాపల్లి కూడా రావడం జరిగింది. వారు రేపు 8వ తారీఖుని పెద్ద ఎత్తున ఒక యజ్ఞం ఏర్పాటు చేసి మన ప్రజలందరూ కూడా దూరమైన పెద్ద వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుని వస్తున్నాం. కానీ వారు ఈ వెంకటేశ్వర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మరి వెంకటేశ్వర స్వామి గుడిని ఇక్కడే నిర్మించి హాస్పిటల్ కూడా నిర్మించి ప్రజలకి సేవ చేయడంలో వారు అంకితం అయిపోయారు. వారికి ఆ పెద్దమ్మ అమ్మవారు ఆ వేణుగోపాలని ఆ దయ అందరికీ కూడా మరి ఉండి వారికి కూడా ఆయుర్వేదాలు ఇటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఎవరైనా ఉచితంగా వైద్యం చేయించడం, మంచి డాక్టర్లను రప్పించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ రోజు ఈ దాతలో మన గంట్ల వాసు గారికి, అలాగే విద్యార్థులు మన పెదకృష్ణరాజు గారికి మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా మరి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై పెండ్లమ్మ తల్లి, జై పెండ్లమ్మ తల్లి, జై పెండ్లమ్మ తల్లి. शूल विरोधि शिरो अधिकृत अमल शूल करे दुमि दुमि तामर धुंदु भिनादम हो मुखरी कृत दिम्म करे जय जय हे महिषासुर मर्दिनि रम्य कपर्दिनि शैल सुते अये निज हुं कृति मात्र निराकृत धूम्र विलोचन धूम्रशते समर विशोषित शोणित बीज समुद्भव शोणित बीज लते शिव शिव शुंभ निशुंभ महाअवतर्पित भूत पिशाचरते जय जय हे महिषासुर मर्दिनि।